ఈ వీడియో లెక్చర్లో మనం డయాగ్నలైజేషన్ మ్యాట్రిసెస్లో డయాగ్నలైజేషన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఒక మ్యాట్రిక్స్ని డయాగ్నలైజ్ చేయడం అంటే మనకు ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఇస్తే డయాగ్నల్లో తప్ప రిమైనింగ్ అన్నిటినీ జీరో చేసేటువంటి ఒక మ్యాట్రిక్స్, ఇలాంటి మ్యాట్రిక్స్ని రప్పించడం. సో దాన్ని రప్పించడం కోసం మనకు ఏం కావాలంటే ఒక ఇన్వర్స్ ఉండేటువంటి మ్యాట్రిక్స్ పి అనేది ఎగ్జిస్ట్ అయ్యి పి ఇన్వర్స్ ఏపీ కనుక్కుంటే మనకు డయాగ్నల్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇక్కడ పీని మోడల్ మ్యాట్రిక్స్ అంటారు, దీని స్పెక్ట్రల్ అంటారు. అసలు టు డయాగ్నలైజ్ ఏ మ్యాట్రిక్స్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ మనం డిస్కస్ చేద్దాం. ఒక మ్యాట్రిక్స్ని డయాగ్నలైజ్ అని ఇస్తే మనం ఏమేం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఒక 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చారండి. ఇచ్చినప్పుడు ఐగన్ వాల్యూస్ కనుక్కోవాలి. ఐగన్ వాల్యూస్ అంటే λ1, λ2, λ3, ఐగన్ వెక్టార్స్ x1, x2, x3 ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్స్ పైన నేను సపరేట్ వీడియో చేస్తున్నాను. అది చూడకపోతే లాస్ట్లో కానీ ఇక్కడ ఐకార్డ్స్లో కానీ అవుతాను, ఒకసారి చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఇది చూసారంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ టాపిక్. ఓకే, ఇక్కడ కూడా మనం ఒక ప్రాబ్లం డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్స్ కనుక్కుంటాం, బట్ అక్కడ ఎక్స్క్లూజివ్ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్ వీడియో చేస్తున్నాను. ఐగన్ వెక్టార్స్ కనుక్కున్న వెంటనే మోడల్ మ్యాట్రిక్స్ రాయాలి. మోడల్ మ్యాట్రిక్స్ అంటే నథింగ్, ఈ ఐగన్ వెక్టార్స్ని కాలమ్స్గా కలిగినటువంటి ఒక మ్యాట్రిక్స్. అంటే x1ని ఫస్ట్ కాలం, x2 సెకండ్ కాలం, x3 థర్డ్ కాలంలో రాస్తాం. నెక్స్ట్ పి ఇన్వర్స్ కనుక్కోవాలి. అడ్జాయింట్ పి బై డెట్ పి మనం క్యాల్సి యూజ్ చేసి కనుక్కునేస్తాం, ఇది చాలా ఈజీగా. ఇప్పుడు పి ఇన్వర్స్ ఏపీ మల్టిప్లై చేస్తే మీకు డయాగ్నల్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఆ డయాగ్నల్ మ్యాట్రిక్స్ నథింగ్, ఆ డయాగ్నల్ మ్యాట్రిక్స్లో డయాగ్నల్లో మీరు కనుక్కున్న ఐగన్ వాల్యూసే ఉంటాయి. ఇక్కడ మీకు 135 వచ్చి ఉంటే ఇక్కడ మీకు 135 డయాగ్నల్లో ఉంటుంది. ఇక్కడ 237 వస్తే ఐగన్ వాల్యూస్, ఇక్కడ 237 డయాగ్నల్లో ఉంటాయి. ఇక్కడ మల్టిప్లై కూడా చేయని అవసరం లేదు, అదే ఆన్సర్. మనకి ఎక్కడే ఆన్సర్ తెలిసిపోతుంది. ఓకేనా? ఒకవేళ మ్యాట్రిక్స్ని డయాగ్నలైజ్ చేయండి యూజింగ్ ఆర్థోగోనలైజేషన్ అని వర్డ్ ఇచ్చి ఉంటే క్వశ్చన్లో ఇస్తేనే, అప్పుడు మీరు పి ఇలా రాయకుండా నార్మలైజ్డ్ పి మ్యాట్రిక్స్ రాయాలి. x1 బై నార్మ్ x1, x2 బై నార్మ్ x2, x3 బై నార్మ్ x3 ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే అది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఒక మ్యాట్రిక్స్ ఆర్థోగోనల్ అయితే మనకి ఇన్వర్స్ కనుక్కోబల్ల ట్రాన్స్పోజే ఇన్వర్స్ అవుతుంది. అంటే ఇక్కడ పి ఇన్వర్స్ ఏపీ బదులు ఇక్కడ పి ట్రాన్స్పోజ్ ఏపీ కనుక్కుంటాం. సో x1 బై నార్మ్ x1 ఎలా రాస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ x1 111 అనుకోండి. ఈ 3 1స్ని స్క్వేర్ చేసి యాడ్ చేశారంటే 3 వస్తుంది. దాన్ని 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ 3 ప్లస్ అదే 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ 3, 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ 3, స్క్వేర్ రూట్ ఆఫ్ 3, 1 బై రూట్ 3, 1 బై రూట్ 3, 1 బై రూట్ 3 అని రాస్తే సరిపోతుంది. అదే 1 to 1 ఉందనుకోండి, ఈ 3 స్క్వేర్ చేసి యాడ్ చేయండి. 1 + 1 + 4 6, 1 బై రూట్ 6, 2 బై రూట్ 6, 1 బై రూట్ 6 ఇలా రాస్తాం. ఈ ప్రొసీజర్ ఎప్పుడు క్వశ్చన్లో డయాగ్నలైజ్ బై ఆర్థోగోనలైజేషన్ అంటేనే. సింప్లీ డయాగ్నలైజ్ అంటే ఈ ప్రొసీజర్లో వెళ్తాం. డయాగ్నలైజ్ మ్యాట్రిక్స్ అంటే ఈ 4 స్టెప్స్ ఫాలో అవుతాం. ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్ కనుక్కుంటాం, మోడల్ మ్యాట్రిక్స్ రాస్తాం, పి ఇన్వర్స్ కనుక్కొని పి ఇన్వర్స్ ఏపీ డయాగ్నలైజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఒక ప్రాబ్లం చేద్దాం. డయాగ్నలైజ్ మ్యాట్రిక్స్ ఏ ఇచ్చాడు. ఫస్ట్ గివెన్ మ్యాట్రిక్స్ రాసుకున్నాం. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ఏ మీకు తెలుసు, డెట్ ఏ మైనస్ ల్యాండా ఏ నథింగ్. డయాగ్నల్లో ల్యాండా సబ్ట్రాక్ట్ చేస్తాం. 1 మైనస్ ల్యాండా, 2 మైనస్ ల్యాండా, 3 మైనస్ ల్యాండా, రిమైనింగ్ అంతా అని రాసి డెట్. దీన్ని కనుక్కోవడానికి నేను షార్ట్ కట్ యూజ్ చేస్తున్నాను. మామూలుగా మీకు చెప్పున్నాను, ఇది ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్లో చెప్పాను కదా, ఇది షార్ట్ కట్. చాలా ఈజీగా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మనం రాసేయచ్చు. సో ఈ షార్ట్ కట్ వల్ల మనకు టైం సేవ్ అవుతుంది, కరెక్ట్గా కూడా వస్తుంది. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కరెక్ట్ వస్తేనే రిమైనింగ్ అంతా కరెక్ట్. ఇది రాంగా, రిమైనింగ్ అన్నీ రాంగ్, ఇది మైండ్లో పెట్టుకోండి. సమ్ ఆఫ్ డయాగ్నల్ అంటే ఈ 3ని యాడ్ చేయాలని 1 + 2 + 3 మీకు 6 లాంబ్డా స్క్వేర్ వస్తుంది. సమ్ ఆఫ్ కోఫ్యాక్టర్స్ అంటే మీకు తెలుసు, ఈ డయాగ్నల్కి కోఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీసేసామంటే నేను కోఫ్యాక్టర్స్ సైడ్లో కనుక్కొని చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీసేస్తే మీకేముంటుందంటే 2 1 4 3 ఉంటుంది. 2 1 4 3 అంతేనా? ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీసేస్తే ఇక్కడ ఏడీ మైనస్ బీసీ 6 - 4 2 వస్తుంది. అలానే సెకండ్ రో సెకండ్ కాలం తీసేశారనుకోండి, సెకండ్ రో సెకండ్ కాలం తీసేస్తే మీకు 1 1 - 4 3 అంతేనా? సెకండ్ రో సెకండ్ కాలం తీసేసాయండి. సో 1 3 = 3 + 4 7. థర్డ్ రో థర్డ్ కాలం తీసేసాయండి 1 1 0 2. సో మీకేమొస్తుంది 2. సో మొత్తం యాడ్ చేస్తే 11. సో 11 లాంబ్డా స్క్వేర్. సమ్ ఆఫ్ కోఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ వచ్చి 11. సమ్ ఆఫ్ డయాగ్నల్ అంటే ఆ 3ని యాడ్ చేసాం. డెట్ ఏ అంటే నేనేం చెప్తాను, డెట్ ఏ చేయొచ్చు మీరు 1 × ప్లస్ మైనస్ ప్లస్ పెట్టి, బట్ యూజ్ క్యాల్సీ. క్యాల్సీలో మీకు ఈజీగా వస్తుంది. సో నేను చెప్పున్నాను క్యాల్సీ FX 991 ES ప్లస్ క్యాల్సీలో తీసుకుంటే ఆన్ మోడ్
6 1 1 ఎంటర్ ఎలిమెంట్స్ ప్రెస్ చేసి ఆన్ చేయండి, 3 ప్రెస్ చేయండి, 6 1 1 ఎలిమెంట్స్ ఎంటర్ చేయండి, మ్యాట్రిక్స్ వస్తుంది. మ్యాట్రిక్స్ 1 = 1 = 1 = చేసి ఏసీ బటన్ ప్రెస్ చేసేయండి, మ్యాట్రిక్స్ సేవ్ అవుతుంది. టు ఫైండ్ డెట్ మీరేం చేస్తారంటే సేవ్ చేసిన తర్వాత ఇది చేసిన తర్వాత షిఫ్ట్ 4 7 అగైన్ షిఫ్ట్ 4 3 = ప్రెస్ చేయండి, మీకు డెట్ వస్తుంది. డెట్ ఎంత వస్తుందంటే 6 వస్తుంది ఆయన, +6 కావాలంటే చెక్ చేసుకోండి. ఇది ప్రొసీజర్. ఫస్ట్ ఎంటర్ ఎలిమెంట్స్ చేసి అంటే మ్యాట్రిక్స్ సేవ్ చేయడం ఇది, తర్వాత డెట్ కనుక్కునేది. ఓకే, లేదా మీరు జనరల్ మెథడ్ డెట్ తెలుసు, తర్వాత దీన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయడానికి కూడా నేను క్యాల్సీ యూజ్ చేయమంటున్నాను. క్యాల్సీలో ఆన్ మోడ్ 5 4 ఎంటర్ చేస్తే మీకు ఏబిసిడి వాల్యూస్ అడుగుతుంది. ఈ వాల్యూస్ని ఎంటర్ చేయండి. -1 = 6 = -11 = 6 అని మీరు ఈక్వల్ టు ప్రెస్ చేశారంటే x1 x2 x3 వాల్యూస్ వస్తాయి, 1 2 3. సో ఐగన్ వాల్యూస్ 1 2 3 వస్తాయి. క్యాల్సీ యూజ్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది. ఐగన్ వాల్యూస్ 1 2 3. ఓకేనా? సో ఇప్పుడు మనం 3 ఐగన్ వెక్టార్స్ కనుక్కోవాలి. ఐగన్ వెక్టార్ కరస్పాండింగ్ టు ఐగన్ వాల్యూ 1, ఐగన్ వెక్టార్ కరస్పాండింగ్ టు λ1, λ1 = 1. సో ఫస్ట్ ఐగన్ వెక్టార్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దీనికి ఫార్ములా వచ్చి a - λ1 × I × x1 = O. ఈ సిస్టమ్ని మనం సాల్వ్ చేయాలి, హోమోజీనియస్ సిస్టము. అంటే మ్యాట్రిక్స్ ఏలో డయాగ్నల్లో మనం 1 సబ్ట్రాక్ట్ చేసి రాసుకోవాలి. x1 అంటే ఇదే ఉంటుంది ఇప్పుడు 0 0 0. ఇక్కడ డయాగ్నల్లో 1 1 - 1 0, రిమైనింగ్ 2 ఎలిమెంట్స్ సేమ్. డయాగ్నల్లో 1 సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ 2 - 1 1, 3 - 1 2, రిమైనింగ్ అంతా అలానే రాసుకోవాలి. 0 1 1, లాస్ట్ది 4. డయాగ్నల్లో 1 సబ్ట్రాక్ట్ చేసాం. 1 - 1 0, 0 1 1, 0 1 1, -4 -4 1 సబ్ట్రాక్ట్ చేస్తే 2. ఓకేనా? ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ నుంచి సెకండ్ ఎలిమెంట్ వరకు రాసుకోవాలి ఆయన. ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రో థర్డ్ రో తీసుకోండి. సో ఎనీ 2 rows, నేను షార్ట్ కట్ చెప్తున్నా. మామూలుగా అయితే హోమోజీనియస్ సిస్టమ్ సాల్వ్ చేయాలంటే ర్యాంక్ కనుక్కొని n-r వేరియబుల్స్ని k అనుకొని చేయాలి. నేను చాలా సింపుల్ ఈజీ షార్ట్ కట్ చెప్తున్నా. ఏవైనా 2 rows సెలెక్ట్ చేసుకోండి, సేమ్ రోస్ ఉంటే సెలెక్ట్ చేయకండి. ఫస్ట్ థర్డ్ రో సెలెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే సేమ్ రోస్ సెలెక్ట్ చేస్తే మీకు జీరోస్ వచ్చేస్తుంది, జీరో సొల్యూషన్ రాకూడదు. 1 సెకండ్ ఎలిమెంట్ నుంచి సెకండ్ ఎలిమెంట్ రాయండి. 1 1 0 1. ఇప్పుడు థర్డ్ రోకి 4 4, ఇక్కడ -4 ఉంటుంది, -4 4 2 -4 4. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ x1 x2 x3, x1/E2 AD - BC, x2/AD - BC, x3/AD - BC. x1/2 -4 -2 వస్తుంది, x2/-4 ఇక్కడ 0 ఉంది, x3/0 +4 వస్తుంది. ఇప్పుడు మనం 2 టేబుల్లో వస్తాయి కాబట్టి ఇవి క్యాన్సిల్ చేసామంటే -2తో క్యాన్సిల్ చేస్తున్నాం. x1/2 సరే x1/1, x1/-+2, x3/2. సో ఫస్ట్ ఐగన్ వెక్టర్ ఏమొస్తుందంటే మీకు -2తో క్యాన్సిల్ చేసామంటే 1 2 2. సో ఇక్కడ కూడా -4 వస్తుంది, క్యాన్సిల్ చేస్తే +2. సో 1 2 2 దీనికే అనుకుంటే ఫస్ట్ ఐగన్ వెక్టర్. ఓకేనా? ఓకే, మా అక్కడ +4, -2తో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ -2 వస్తుంది అంతే, ఇక్కడ +4. ఓకే, నెక్స్ట్ ఐగన్ వెక్టర్ ఫర్ నెక్స్ట్ ఐగన్ వాల్యూ కరస్పాండింగ్ టు λ2 = 2. సో a - λ2 × I × x2. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ మ్యాట్రిక్స్లో మ్యాట్రిక్స్ ఏలో డయాగ్నల్లో 2 సబ్ట్రాక్ట్ చేసాం. 1 - 2 -1 1 1. ఇక్కడ 2 సబ్ట్రాక్ట్ చేసాం. 2 - 2 0. ఇక్కడ 2 సబ్ట్రాక్ట్ చేసాం. 3 - 2 1. ఓకేనా? ఇప్పుడు యాజ్ యూజువల్ నేను చెప్పిన షార్ట్ కట్, ఏవైనా 2 rows సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ 2 rows సెలెక్ట్ చేస్తున్నాం. సెకండ్ ఎలిమెంట్ నుంచి సెకండ్ ఎలిమెంట్ వరకు రాయండి. 1 1
-1 1, సెకండ్ ఎలిమెంట్ నుంచి సెకండ్ ఎలిమెంట్ వరకు ఇది 0 1 0 0. సో ఇక్కడ x1 x2 x3. సో x1 బై మీకేమొస్తుందంటే 1, x2 బై 0 ప్లస్ 1, x3 బై 0 0. సో సెకండ్ ఐగన్ వెక్టార్ మీకేమొస్తుందంటే 1 1 0. సో సెకండ్ ఐగన్ వెక్టార్ 1 1 0. ఓకే. సో అలానే థర్డ్ ఐగన్ వెక్టార్ చూద్దాం. సో థర్డ్ ఐగన్ వెక్టార్ 3కి అంటే ఏ మ్యాట్రిక్స్లో డయాగ్నల్లో 3 సబ్ట్రాక్ట్ చేస్తాం. 1 -3 -2 2 -3 -1 3 -3 0. అదే చేసింది. రిమైనింగ్ అంతా సేమ్ వస్తాయి. డయాగ్నల్లో 3 సబ్ట్రాక్ట్ చేసి రాసుకొని ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ నుంచి సెకండ్ ఎలిమెంట్ వరకు ఫస్ట్ 2 rows 1 1 -2 1 రాసాం. -1 1 0 -1 రాసాం. ఇక్కడ AD - BC అప్లై చేసాం. 1 × 1 1 1 + 1 మైనస్ ఉంటుంది, ఎక్స్ట్రా మైనస్ ప్లస్ 2. 1 × 0 0 +2. ఇక్కడ -2 × -1 +2. 3 2లు క్యాన్సిల్ చేసామంటే 1 1 1. సో థర్డ్ ఐగన్ వెక్టర్ ఏమొస్తుందంటే మీకు 111 వస్తుంది. ఓకే ఓకేనా. ఇప్పుడు మ్యాట్రిక్స్ P రాసుకోవాలి. మ్యాట్రిక్స్ P అంటే నేను చెప్పాను. మ్యాట్రిక్స్ P అంటే ఏంటి? x1 x2 x3. మ్యాట్రిక్స్ P రాసుకోవాలి. x1 x2 x3. మీకు వచ్చిన x1 x2 x3. మీకు x1 వచ్చింది, ఇక్కడ వచ్చింది చూడండి, x1 1 2 -2. ఓకేనా. అది ఫస్ట్ కాలంలో రాస్తారు. 1 2 -2. x2 వచ్చింది మనకు 1 1 0. x3 111. ఇప్పుడు P ఇన్వర్స్ కనుక్కుంటారు. ఈ P ఇన్వర్స్ని ఎలా కనుక్కోమంటారంటే నేను క్యాల్సీలో ఫస్ట్ సేవ్ చేయండి. మ్యాట్రిక్స్ సేవ్ చేసుకోండి. క్యాల్సీలో సేవ్ చేయడం ఎలా చెప్పాను. ఆన్ మోడ్ 6 1 1 ఎంటర్ ఎలిమెంట్స్ ప్రెస్ చేసి. సో ఈ మ్యాట్రిక్స్ని సేవ్ చేయండి. ఈ మ్యాట్రిక్స్ని ఎంటర్ చేయండి. సేవ్ చేసిన తర్వాత టు ఫైండ్ ఏ ఇన్వర్స్, ఇక్కడ P ఇన్వర్స్ లాగా ఏ ఇన్వర్స్ ఏంటంటే షిఫ్ట్ 4 3 ఎక్స్ ఇన్వర్స్ అని ఒక బటన్ ఉంటుంది ఆయన, దాన్ని ప్రెస్ చేసి ఈక్వల్ టు కొట్టేయండి. కొడితే మీకు P ఇన్వర్స్ వచ్చేస్తుంది. ఓకేనా. P ఇన్వర్స్ మ్యాట్రిక్స్ వచ్చింది అంటే P ఇన్వర్స్ AP కనుక్కుంటే మనకు ప్రాబ్లం ఓవర్. P ఇన్వర్స్ AP కనుక్కుంటే ఓకేనా. సో P ఇన్వర్స్ కనుక్కుంటే క్యాల్సీలో మీకు వస్తుంది. ఇప్పుడు P ఇన్వర్స్ AP ఈ 3 మ్యాట్రిసెస్ రాస్తారు. P ఇన్వర్స్ AP రాసిన వెంటనే డయాగ్నల్ మ్యాట్రిక్స్ నథింగ్, మీకేం ఐగన్ వాల్యూస్ వచ్చాయి 1 2 3, వీటిని డయాగ్నల్లో పెట్టి 1 0 0 0 2 0 0 0 3. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఏ సమ్ అయినా అంతే, మీకు ఐగన్ వాల్యూస్ ఏమొస్తాయో డయాగ్నల్లో పెడితే చాలు, ప్రాబ్లం ఓవర్. ఓకేనా.